నిత్యం చెత్త సేకరణలో హడావిడిగా ఉండే జీవీఎంసీ క్లాప్ డ్రైవర్స్ తమ ఔదార్యం చాటుకున్నారు. క్లాప్ వెహికల్స్ యార్డులో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ప్రజల వద్ద నుండి చెత్త సేకరణ చేసే జీవీఎంసీ క్లాప్ డ్రైవర్స్ అందరూ బాగుండాలి అనే సంకల్పంతో గుండె, ఇతర అనారోగ్య సమస్యలకి సంబంధించిన వైద్య నిపుణులతో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మెడికోవర్ ఆసుపత్రి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. నిత్యం ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం మురికి, చెత్త, దుర్గంధంలో విధులు నిర్వహించే క్లాబ్ డ్రైవర్స్ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం గర్వించదగ్గ విషయమని 76వ వార్డు ఇన్ఛార్జ్ శ్రీ 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 వరహాలక్ష్మి నరసింహస్వామి ఆలయం బోర్డు మాజీ మెంబర్ డొడ్డి రమణ అన్నారు. ఒక్కరోజు చెత్త సేకరణ చేయకపోతే దుర్గంధంతో ఇబ్బందులు పడే ప్రజలు క్లాప్ వాహనాల డ్రైవర్ల ఉదారతను గుర్తించాలన్నారు. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో జోన్ 6 సంబంధించి జీవీఎంసీ పరిధిలో జోన్ 6 సంబంధించి ఈ క్లాబ్ డ్రైవర్స్ సంబంధించి వాళ్ళు శానిటైజర్ సిబ్బందితో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ జరిగింది. ఈ కార్యక్రమం ఈ మెగా క్యాంప్ నిర్వహణకు ఇందుకూరు మన సుగుణాకర్ రాజు గారు అధ్యక్షత వహించి వారి ఆధ్వర్యంలో జరుగుతుంది కార్యక్రమం. ఎందుకంటే అందరూ అన్నీ చేస్తారు, కానీ అట్టడుగు పేద వర్గాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఏదైతే శానిటరీ ఉందో శానిటరీ సేవకులకు మనం చేస్తే మనకు సేవ చేసే భాగ్యం వాళ్ళకి కల్పిస్తూ దొరుకుతుంది. ఎందుకంటే మన అందరం బాగోవాల ఉద్దేశంతో నిత్యం కూడా వాళ్ళు మనం చేస్తున్న డస్ట్ చెత్త చెడని తీసుకెళ్తున్నారంటే మన ఇంట్లో మన భార్య కూడా చెత్త తీయడం కూడా అసహ్యపడుతుంది. అలాంటిది మనం ఏం చేసినా డస్ట్ కూడా తీసి ఈరోజు వాళ్ళు క్లీన్ చేస్తారని వాళ్ళకి నిజంగా హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి సేవల ద్వారా వారందరూ కూడా షుగర్, బీపీ, ఈసీజీ, క్యాన్సర్ సంబంధించి సంబంధించి అన్నీ కూడా డెంటల్ నుంచి కూడా డెంటల్ కేర్ నుంచి వారు కూడా వచ్చి సహకరించారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఏంటంటే విశాఖ మెడికోవర్ అనేది చాలా పెద్ద మెడికల్ ఇన్స్టిట్యూట్లో మనం వెళ్ళాలంటే కనీసం ఓపీ తీసుకోండి 500 రూపాయలు అవుతుంది. అలాంటి వారి డాక్టర్ సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడికి వచ్చారంటే మనం వారికి మెడికోవర్ వారికి హృదయపూర్వక అభినందన తెలియజేయాలి. ఎందుకంటే అన్నీ ఉన్న అన్నదానాల కన్నా ఈ హృదయపూర్వకంగా ఏంటంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశం మంచి కాన్సెప్ట్తో మెడికోవర్ సంస్థ వారు ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అలాగే వెంకట పుష్పగిరి కంటి ఆసుపత్రి వారు కూడా కళ్ళు చెకింగ్ అన్నిటికన్నా ప్రధానం. కొన్ని కోట్లున్నా మనకి కళ్ళు కనపడలేదే మన ఉపయోగం ఉండదు. అలా శానిటరీ వాళ్ళు నిత్యం కూడా ఈ చెత్త చెడరంలో ఉండి వారు బూడిదలో ఉండి వారు మనం చేస్తున్న కుళ్ళి కూర అన్నీ వెత్తడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించి దీని రకంగా వాళ్ళు చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడి పై చెప్పుకోలేక హాస్పిటల్కి వెళ్ళి స్తోమత లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి తరుణంలో వీళ్ళందరూ కూడా ఈ క్లాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ నుంచి సుగుణాకర్ రాజు గారు, ఈ కమిటీ వారు, బాబు అందరూ కూడా డిస్కస్ చేసుకొని ఏం చేస్తే బాగుంటుందో చెప్పి సేవ చేయాలనే ఉద్దేశంతో వారికే వారు మెడికల్ క్యాంప్ నిర్వహించాలని చెప్పి ఈ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు జాయింట్ కమిషనర్ గారు, అలాగే ఏఎంహెచ్ఓ గారు, అలాగే ఈ వార్డు స్టాలింగ్ గారు కూడా వచ్చి ఈ కార్యక్రమం ప్రారంభించారు. అలాగే లాండర్ సిఐ గారు వస్తారు, ట్రాఫిక్ సిఐ గారు కూడా. వీళ్ళందరూ సహాయ సహకారాలతో అందరూ ఒక కార్మికులు బాగోవాలి, ఇంతా కూడా శానిటైజర్ సిబ్బంది అందరూ బాగోవాలి చెప్పి శ్రీ వెంకటేశ్వర వరలక్ష్మి ఆశీస్సులు వారికి ఉండాలి.